మన ఋషులు చేసిరి తపస్సు, మోక్ష మార్గము కనుగొన, మంచి మార్గము కనుగొన, మంచి మార్గమున నడుప, అందరినీ నడుప. ఎవరైతే బుద్ధిమంతులైతే అనేకులు తిప్పుదురో వారు నక్షత్రం వల్లే తేజరిల్లుతారు. అనేకులు నక్షత్రం వల్లే తేజరిల్లుదురు. కనుక వీళ్ళంతా మన పూర్వీకులు. అంటే మనల్ని మంచి బాటలు నడపాలన్న తపనతో మనం చేయలేని తపస్సులు, మనం చేయలేని భరించలేని శ్రమలు వాళ్ళు చాలా అసలు మనం ఊహించలేనంత స్ట్రెయిన్ తీసుకున్నారు. ఈజ్ రియల్లీ అవర్ కంట్రీ ఈజ్ వెరీ గుడ్ కంట్రీ. అంతేకాకుండా మనం ప్రాచీనమైన ఆచారాలు, ఆదర్శమైన జీవితం. అసలు డోర్లే లేవండి మనకు అసలు తలుపులు అంటే మన వాళ్ళకి తెలియదు. ఎల్లవేళ ఓపెన్ చేసి అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉండేటట్లు ఉన్నవారు. అసలు దే డోంట్ నో ద డోర్స్, ద నేమ్ ఆఫ్ డోర్స్. అండ్ సచ్ ఎ ఇన్నోసెంట్ పీపుల్, సచ్ ఎ లయబుల్ పర్సన్, లాయల్ పర్సన్స్, అంతే రిలయబుల్ పర్సన్స్. నాకు చాలా ఇష్టం అది. అండ్ ఐ వాజ్ స్టడీయింగ్ సచ్ థింగ్స్ ఇన్ ద చైల్డ్హుడ్. హిస్టరీలో చూస్తే నాకు చాలా సంతోషమయ్యేది. అసలు ఏంటి తలుపులు లేకుండా, అందులో దట్టు అప్పుడు ఎవరు చూసినా దొంగలు, ఎక్కడ చూసినా దారి కొట్టే డేస్ అయ్యి. ఏదైనా 4 డబ్బులు కనబడినా కానీ, తెల్లపుల్ల ఉన్నా కానీ కనుక్కునే రోజుల్లో దే డోంట్ హ్యావ్ డోర్స్. వాట్ ఏ టెరిబుల్ ఇట్స్ కదా. నిజంగా చాలా సంతోషమైంది అటువంటి కంట్రీ. తర్వాత భక్తిలో కూడా చాలా గొప్ప భక్తి. మనకు అబ్రాహాము వారసత్వం కూడా ఆయన. అబ్రాహాం కూడా విగ్రహారాధికుడే, కానీ ఆయనని పిలిచినాడు, ఆ కాలు అందుకున్నాడు, ఇచ్చేయించాడు, దేవుని పిలుపు అందుకున్నాడు. అరే ఇది కాదు, తప్పు కాదు, ఈ మార్గం మంచిది వేసినారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు? అవన్నీ మంచి మార్గాన్ని నడపడానికి వేసినటువంటి మార్గాలే. కానీ ఆ మార్గం కూడా ఏమైందంటే, మార్గం వెళ్తుంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేస్తున్నాం, మార్గం బాగా లేకుంటే దాన్ని నడతాం కదా. అటువంటి మార్గాల్లో మనం వెళ్ళాం. అప్పుడేం చేస్తాం, పంచాయతీ వాళ్ళని పట్టుకోవడమో, లేకుంటే గ్రామ వేది పట్టుకోవడం, లేకుంటే శ్రమదానం. ఆ దానిలో అప్పుడు శ్రమదానం ఉండే, అప్పుడు కూడా ఆ కాలంలో కూడా శ్రమదానం ఉండే. మా ఇంట్లో నీళ్ళు వస్తే అది రోడ్డు లేకపోతే మాకు బర్మాచలం ఉండే నంద్యాలలో, వెరీ నియర్ టు రైల్వే స్టేషన్. అన్ని కొట్టాలు ఉండే, అందుకే దానికి దారిలో ఇది చదువులు బొమ్మలు అని ఉండే. వర్షం వచ్చినప్పుడు ఇంకా అస్సలు పోనీకి ఉండే, అంతా నల్లరేగడి కాలు కుచ్చుకోపోయి. అటువంటి సమయంలో అందరూ ఏం చేస్తారంటే, అక్కడ లోకల్ షెడ్ నుంచి ఇది ఉంది. అప్పుడు అన్ని బొగ్గులే, తీసేసిన బొగ్గులు, పనికిరాని బొగ్గులు అలా పడేస్తారు గుట్టగా. దానిని పర్మిషన్ తీసుకొని అవి కూడా అమ్ముకుంటారు, కానీ పర్మిషన్ తీసుకొని అవన్నీ ఇట్లా దారి లేదంటే తీసుకుపోమంటారు. అవన్నీ తీసుకొచ్చి అందరు సమాధానం చేసి దారేస్తారు. అది చాలా సంతోషంగా ఉంటుంది నాకు అప్పుడు చూస్తే. అట్లా యూనిటీ ఉంది అందరు. అదంటప్పుడు అక్కడ అందరిలో ఉండదు, అన్నీ ఉండదు, అన్ని వర్గాల వారు ఉంటారు కాబట్టి అందరు పొందుతారు. అంతా అప్పుడు హ్యాపీగా అది రోడ్డు వేసుకుంటుంటే నడుచుకుంటుంటాం. అది వేసిన తర్వాత వాళ్ళ ఆనందం అంతా కాదు, బాగుండు, మళ్ళీ ఆనందం ఉంటుండే. అసలుకి రియల్గా ఇది ఎటువంటి ఆనందం ఉంటే అంత ఆనందం ఉండే. కాబట్టి అట్లా ఉన్నది దేశము, అటువంటిది మంది. అప్పుడు డోర్ లేనప్పుడు అప్పుడు నాకు చాలా విచిత్రమైంది. అప్పుడు చిన్నప్పుడు అది అక్కడ హిస్టరీలో రాసి వాళ్ళు వచ్చి చూసి, ఎక్కడ చూసినా కావాల్సినంత తిండి, కావాల్సిన నీళ్ళు, ఏమైనా బెల్లం ఉంది, కారాలు ఉంటాయి, అన్ని కాలు ఉంటాయి, అన్నీ ఓపెన్. పెరుగు, పప్పు అన్నీ ఉంటాయి, సంగటి ఉంటుంది, రాగి సంగటి, రకరకాలు ఉంటాయి. అన్నీ చేసి పెట్టి ఓపెన్ చేసి వెళ్ళిపోతారు.
పైన పెడతారు. ఉట్టి కింద కనకుండా పైన పెట్టి ఉట్టిలో పెడుతున్నది. అట్లా ఉన్నటువంటి మన దేశంలో ఈ డోర్స్ అంటే నాకు తెలియదు, మన వాళ్ళకి తెలియదంటే విచిత్రంగా ఉండే నాకు ఈరోజు కూడా విచిత్రమే అనిపిస్తుంది. ఎందుకు అట్లా అటువంటిది బాయా. ఈరోజు పక్కన అడవులు పక్కన నుంచి పక్కన అది తలుపులు వేసుకోవాలి, పక్క పక్కనే ఉంటారు అందరూ. ఇంకా ఈ ఈ జరిగేటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే అది అట్లా డెవలప్ అయింది అనమాట సిస్టమ్. అంటే దూరం పోవడం, అప్పుడున్నటువంటి దగ్గర ప్రేమలు లేకపోవడం, తర్వాత కావాల్సినటువంటి ఆర్థిక వనరు, ముఖ్యంగా ఆర్థికంగా అన్నీ ఉంటే ఏం చేస్తారు, అంతా కలిసి ఉంటారు. కానీ ఆర్థికంగా లేనప్పుడు ఏం చేస్తాడు, వాడే సంపాదించుకొని వాడు పోతాడు, ఇంక వీడు గిట్ట పోతాడు, వీడు నాలుగు దాని ఏమవుతుంది అంతే. ఇట్టనే అయింది ఇప్పుడు మనకు కూడా. ఎవడు అంటే సంపాదించుకొని పోవాలి కరెక్టే, కాకపోతే ఆ రిలేషన్షిప్ దూరం పోయే కొద్దీ ఈ రిలేషన్ తగ్గుతుంది కదా, అలానే తగ్గింది అనమాట. ఓకే, ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉంది. కానీ ఒక చిన్న మన ఋషులు, ఆ మన ఋషులు మంచి బాట వేసినారు. వాళ్ళు ఆ బాట నడిపి బతికిన మన ఋషులు చేసిరి తపస్సును, ఘోర తపస్సును చేసిరి. మన ఋషులు చేసిరి ఘోర తపస్సు, వేసిరి మంచి బాటను, ఈసిరి మంచి బాటను, మోక్షము కనుగొనా, మోక్షము కనుగొనా. మన ఋషులు చేసిరి ఘోర తపస్సు, మన ఋషులు చేసిరి ఘోర తపస్సు, కనుగొనిరి మంచి బాటను, మంచి బాటను, వేసిరి వారు మంచి బాటను, మంచి బాటలో మంచి బాటలో నడుపాలని, మంచి బాటలో నడుపాలని. మన దేశము అతి ప్రాచీనమైన దేశము, అందరికీ అందుబాటులో ఉన్న దేశము, అందరినీ హక్కున చేర్చుకొని ఆదరించిన దేశము మన దేశము, భారతదేశము, భారతదేశము. హక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చి ఆదుకునే ఆదరించే దేశము మన దేశము, భారతదేశము. అతి ప్రాచీనమైన దేశము, ఆదర్శమైన దేశము, ఆదర్శమైన దేశము. మంచి మార్గము, మంచి మార్గము కనుగొన ప్రయత్నించిరి, మంచి మార్గము కనుగొన ప్రయత్నించిరి.